వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన స్కాలర్షిప్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా అమ్మాయిలు తమ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి అజీమ్ ప్రేమ్జీ తరపున అందిస్తున్న ఒక గొప్ప స్కాలర్షిప్ గురించి మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి స్కాలర్షిప్ స్కీమ్స్ కావచ్చు, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జాబ్ నోటిఫికేషన్స్ ఏదైనా మీకు అవసరం అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించబడుతుంటాయి. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మిగతా వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి సంవత్సరం అమ్మాయిలకి 30,000 స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్, అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్. ఇది చాలామంది ఇప్పటికే దీనికి అప్లై చేసుకుంటున్నారు. మీరు కూడా అప్లై చేసుకోండి. అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ అనేది వెనుకబడిన వర్గాల బాలికలు కళాశాల విద్యను కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ అనేది ఒక మంచి కార్యక్రమం. ఇక స్కాలర్షిప్ వివరాల విషయానికి వస్తే మనకు ప్రతి సంవత్సరం 30,000 ఈ మొత్తం మీరు ట్యూషన్ ఫీజు లేదా ఇతర విద్యా సంబంధిత ఖర్చుల కోసం అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు మొత్తం వ్యవధికి ఇది వర్తిస్తుంది. మీరు డిగ్రీలో చేరితే 3 years, డిప్లొమాలో చేరితే ఆ డిప్లొమా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాల వ్యవధికి ఈ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ మీకు 30,000 అయితే వస్తుంది. ఇక మనకు అర్హత ప్రమాణాలు వచ్చేసి మీరు గమనించండి. ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో రెగ్యులర్ విద్యార్థినిగా 10వ తరగతి మరియు 12 తరగతులు ఉత్తీర్ణత పొందాలి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి కండిషన్ అండి. మీరు ఏదైనా స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ నుంచి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి లేదా గవర్నమెంట్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి రెగ్యులర్ స్టూడెంట్గా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో మీరు చదివి ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి ఇక్కడ కండిషన్. ఇక భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో గుర్తింపు పొందిన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు 2 to 5 years వ్యవధి ఉన్న కోర్సులో మీరు దేంట్లో చేరినా పర్వాలేదు. ఏదైనా మీరు గుర్తింపు పొందినటువంటి డిగ్రీ కాలేజీలో మీరు చేరితే సరిపోతుంది. అది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ మీరు 2025-26లో తీసుకొని ఉండాలి. రెగ్యులర్ విద్యార్థిగా అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఇది క్లియర్ కండిషన్. ఇక మీకు ఇక్కడ స్టేట్స్ ఇచ్చాడు, మీరు గమనించండి. ఏ అర్హత గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నాడు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో తెలంగాణ కూడా ఉంది, మీరు గమనించండి. ఇక రౌండ్ 1 మనకి సెప్టెంబర్ 10 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు ఫస్ట్ రౌండ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ సెషన్కి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30, 2025 వరకు డేట్ ఉంది. ఇంకా రౌండ్ 2లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10 జనవరి 2026 నుండి 31 జనవరి 2026 వరకు సెకండ్ రౌండ్ అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కూడా మీకు ఒకవేళ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకపోతే, మీరు దేంట్లో ఏ కోర్సులో జాయిన్ అయి ఉండకపోతే, మీరు అప్పటికి కనుక ఏదైనా కోర్సులో జాయిన్ అయి ఉంటే ఆ టైం వరకు మీరు సెకండ్ రౌండ్లో అప్లై చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఫౌండేషన్. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. గమనించండి, ఎక్కడ కూడా మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు అనేది లేదు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో మా వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి అంటున్నారు. వెబ్సైట్ అడ్రస్ మీకు చెప్తున్నాను, www.azimpremji.org ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా వీలైతే మీకు లింక్ అయితే ఇస్తాను, అక్కడ చూడండి. మీరు ఆ వెబ్సైట్ కూడా చాలా సింపుల్గా ఉందండి. డైరెక్ట్గా వెళ్ళి మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసుకుంటూ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అడిగిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీరు గమనించండి. ఇక దరఖాస్తుదారులు ఈ క్రింది డాక్యుమెంట్లను స్పష్టంగా జిరాక్స్ కాకుండా, ఒరిజినల్ ఎడిట్ చేయకుండా సమర్పించాలి. అంటే మీరు క్లియర్గా అప్లోడ్ చేయండి. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అనేది జరగాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ, బ్యాక్గ్రౌండ్ తెలుపు రంగులో మరియు గత 6 నెలల్లో తీసినదై ఉండాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో అప్లోడ్ చేయండి. సంతకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇది కంపల్సరీ. మీరు రికగ్నైజ్డ్ బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఫిల్ చేయండి. ఇక బ్యాంకు పాస్బుక్ లేదా గత నెల ఖాతా స్టేట్మెంట్ ఏదైనా పర్వాలేదు, మీరు ఒక స్టేట్మెంట్ లేదా పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇక 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ షీట్ అంటున్నాడు ఇక్కడ, అంటే 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి డైరెక్ట్గా. 12th
క్లాసు దాన్ని కూడా అప్లై చేయండి ఇంటర్మీడియట్ది. సో అడ్మిషన్ ప్రూఫ్ మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే చేరినారో అక్కడ నుంచి మీరు బోనాఫైడ్ సర్టిఫికెట్ అయినా పర్వాలేదు, లేదా ట్యూషన్ ఫీజు రసీదు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సంబంధిత కళాశాల యొక్క స్టాంప్ అనేది కంపల్సరీ అండి. దాని ద్వారానే మనకు ఐడెంటిఫికేషన్ అవుతారు మీరు ఏ కోర్సులో చేరినారనేది. ఇక అన్ని సాఫ్ట్ కాపీలు ఇక్కడ గమనించండి, పీడిఎఫ్ ఆర్ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో 30 KB నుండి 500 KB పరిమాణంలో ఉండాలి. ఇది చూసుకోండి మీరు. ఈ కేబీ ఈ ఫార్మాట్లో ఈ పరిమాణంలో ఉంటేనే మీకు ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. మీకు ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు, రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ రకంగా మీరు ఈ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ వర్షన్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో కూడా అదే మ్యాటర్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా ఇంగ్లీష్లో కూడా అదే సేమ్ మ్యాటర్ ఉంటుంది. సో ఇవైతే మీకు డాక్యుమెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ అడ్రస్ www.ajimpremji-foundationకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.